వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంకాయ టమోటా పచ్చడి తయారు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిందండి. ఇవి మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకొని వంకాయ ముక్కలు వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయినిద్దామండి. వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇవి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకుందామండి. మన టమాటా ముక్కలు కూడా మెత్తగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు ఉంచుదామండి. ఈ టమాటా ముక్కలు ఈ వంకాయ ముక్కలు వేసేద్దామండి. దీంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం చింతపండు, దీనిలో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇందులో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే టమాటా వంకాయ చట్నీ రెడీ అయిపోయిందండి.